థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగ నా కొడకల్లా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. కానీ మన ఇండియాలోని పైపు వెళ్ళిపోతుంది. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇండియన్స్ అందరినీ, తెలుగు వారందరినీ, తెలుగు వాళ్ళందరినీ తిట్టాడు అంటే నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంక్రాంతి. ఏ దెంగే నీ గుద్దలమాట ఏంద్రా లవడాల పంచాయతీ. మీరు చూడండి 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్ గా వెళ్తున్నారు. మనుషుల్ని ఆవుల్ని ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అంతేకాదు ఇండియాని చాలా చులకం చేశాడు ఈ వీడియోలో. మధ్యస్థిమితం పోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. దేశం వెళ్ళినా అక్కడ ఒక లోకల్ వైఫ్ ని సెట్ చేసుకుంటాడు. అసలు 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెల్లారు చేస్తూనే ఉంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ నేను సీతమ్మ నాన్న అరే తప్పు అయిపోయింది క్షమించరా. అరే నా కొడక అవసరం వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఆడదానికి స్వేచ్ఛ లేకుండా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అన్ని చాలా పొగిడాడు. నువ్వు నీ బతుకు ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరికి కావాలి? డైమండ్స్ ఒక 10 ఉంటే చాలురా, రాళ్ళు ఇంత ఉంటే స్క్రాప్ నాకెందుకు? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు. ఇంకా వాడి పని అయిపోయింది అని వాడికి అర్థమైంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? తెలాబ్లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్లు ఎట్టలేక చచ్చిపోవాలి, నీకు పిచ్చకపోవాలి. ఏమైందిరా? తప్పు చేస్తాను. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.